మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మధ్యతరగతికి భారీగా ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడంలో ఉండే పొలిటికల్ యాంగిల్ మనం మాట్లాడుకున్నాం, తప్పేమీ లేదు. డెమోక్రసీలో పొలిటికల్ యాంగిల్ ఉండకుండా ఏ యాంగిల్ ఉంటుంది? కానీ ఇందులో ఎకనామిక్ ఆబ్జెక్టివ్ కూడా మనకు అర్థం కావాలి. ఎకనామిక్ ఆబ్జెక్టివ్ ఎందుకు అంటే వాళ్ళ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్తున్నారు, దేశ వృద్ధి రేటు పెరగాలి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వము మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా వృద్ధి రేటు వచ్చి అది మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది అని అనుకున్నాం. కానీ అది జరగలేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుకుంటూ వచ్చినా ఆచరణలో ఆర్థిక వృద్ధి రేటు మాత్రం ఇంకా మందకొడిగానే ఉంది. ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఎకనామిక్ సర్వే ప్రకారం 6.4% ఉంటుందని అంచనా. 2025-26లో కూడా 6.3 to 6.8% ఉంటుందని అంచనా. వికసిత భారత్ కావాలి 2047 కంటే కనీసం 8% వృద్ధి రేటు ఉండాలి. ఇంత తక్కువ వృద్ధి రేటు మరి ఎందుకుంది? దీన్ని పెంచాలి అంటే ప్రభుత్వము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి భారీ ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది భారీగా జాబ్స్ క్రియేట్ చేసి దాని మల్టిప్లయర్ ఎఫెక్ట్ వల్ల ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది అని ఇప్పటిదాకా సిద్ధాంతీకరించారు. అన్నట్టుగానే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మామూలుగా కాదు, చరిత్రలో ఒక ప్రశంసనీయమైన స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచేసింది మోడీ ప్రభుత్వం, 10 లక్షల కోట్లు. ఇది ప్రత్యేకంగా బడ్జెట్లో చెప్పారు. మోడీ ప్రభుత్వం బీజేపీ నేతలు పదే చెప్పారు, రికార్డ్ స్థాయిలో పెట్టామని. 15 లక్షల కోట్లు బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ప్రతిపాదించింది. యాక్చువల్గా అయితే 15 lakh crore ప్రతిపాదించిన సెంట్రల్ అండ్ స్టేట్స్ కలిపి ఖర్చు పెట్టింది 13 lakh crore. ఒక 12% తక్కువ ఖర్చు పెట్టారు బడ్జెట్లో ప్రతిపాదించింది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోనే బడ్జెట్లో ప్రతిపాదించిన దానికన్నా నియర్లీ 90,000 crores తక్కువ ఖర్చు పెట్టారు. అవన్నీ నిజమే, కానీ బట్ స్టిల్ రికార్డు స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు, మల్టిప్లర్ ఎఫెక్ట్ ఉంటుందని భావించారు. కానీ ఎకనామిక్ గ్రోత్ పెరగలేదు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఇక రెండవ పని ఏం చేశారు? కార్పొరేట్లకు భారీగా రాయితీలు ఇచ్చారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. 2019 సెప్టెంబర్లో 10% తగ్గించారు. 186,000 కోట్ల ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం కోల్పోయింది. దీంతో ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ ఆదాయం డబ్బుల్ని కార్పొరేట్ రంగం పెట్టుబడిగా పెడుతుంది, ఉపాధి కల్పిస్తుంది అంటూ భావించారు. కానీ అది జరగలేదు. అది జరగకపోగా కార్పొరేట్ ప్రాఫిట్స్ రికార్డు స్థాయిలో పెరిగాయి, కానీ వారు ఉపాధి కల్పించలేదు. నేను ఈ గణాంకాలు కూడా మీకు ఇచ్చాను. మీకు ఎకనామిక్ సర్వేని ఇచ్చిన గణాంకాలు 22.3% కార్పొరేట్ ప్రాఫిట్స్ పెరిగితే కేవలం 1.5% ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అందువల్ల ఈ థియరీ కూడా తప్పని తేలింది. ఇక మూడవ థియరీ ఏంటంటే కార్పొరేట్లకు ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తేనే సరిపోదు, మనము ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్లు పెడితే, అంటే మీరు ప్రొడక్షన్ చేసిన కొద్దీ మీకు ఆటోమేటిక్గా మేము ప్రభుత్వమే రాయితీలు ఇస్తుంది అని. కానీ రియాలిటీలో ఏం జరిగిందంటే ఆ ప్రొడక్షన్ లింక్డ్ బెనిఫిట్స్ పొందుతూ వచ్చారు, కానీ ఆచరణలో ఎకనామిక్ గ్రోత్ పెరగలేదు. అప్పుడు నాలుగవది ఏమన్నారు, లాస్ట్ బడ్జెట్లో జూలై బడ్జెట్లో ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా కొంత ఇంట్రొడ్యూస్ చేస్తాం అన్నారు. అంటే మీరు కొత్తగా ఉద్యోగులను పెట్టుకుంటే మేము కొంత రాయితీ ఇస్తాం, మొదట్లో కొంత సాలరీ పిఎఫ్ డబ్బులు కడతాం ఇలా. కానీ అది కూడా ఇంప్రూవ్ కాలే. మరి ఎక్కడ లోపం ఉందబ్బా? సో మీరు కార్పొరేట్లకు పన్నుల రాయితీ ఇచ్చినా వాళ్ళు పెట్టుబడి పెడతలేరు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్లు పెట్టినా పెట్టుబడి పెడతలేరు.
ఎంప్లాయ్మెంట్ కల్పించినందుకు ఉద్యోగుల భారాన్ని కొంత మోసినా ఎకనామిక్ గ్రోత్ పెరగడం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా ఎకనామిక్ గ్రోత్ పెరగడం లేదు. మరి ఏంటిది? దీనికి కారణం ఏంటి అంటే ప్రజలు వస్తువులు సేవలు కొనకుండా, డిమాండ్ ఎకానమీలో జనరేట్ కాకుండా ఏమీ చేయలేము. ఎందుకంటే నీవు రాయితీలు ఇస్తే నీవు ఉద్యోగులు ఎందుకు పెట్టుకుంటారు? కొనేవాడు లేకుండా వస్తువులు ఉత్పత్తి చేయరు. వస్తువులు ఉత్పత్తి చేయనప్పుడు ఉద్యోగులు ఎందుకు పెట్టుకుంటారు? సో అందువల్ల ఫండమెంటల్ ట్రిగర్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రజలు కొనాలి. ప్రజలు కొంటే తల తాకట్టు పెట్టైనా కష్టపడైనా ప్రొడ్యూస్ చేస్తాడు. అది ప్రొడ్యూసర్ నోస్ దాట్. ఇది నేను చాలాసార్లు ఉదాహరణలతో కూడా చెప్పాను. మిర్చి బజ్జీ ఎగ్జాంపుల్తో చెప్పాను, ఒకసారి మీకు గుర్తుండే ఉంటుంది. చూడని వరకు మళ్ళీ చెప్తాను. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ఎలా అని ఒక సెమినార్ జరిగింది. ఆ సెమినార్కు ఇండస్ట్రీ ప్రతినిధులతో పాటు లెజిస్లేటర్గా నన్ను కూడా పిలిచారు. నేను అప్పుడు లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నాను. బహుశా అందుకు పిలిచినట్టున్నారు. నన్ను కూడా పిలిచారు. ఒక్కొక్క ఇండస్ట్రియలిస్ట్ వచ్చి, మీరు మాకు ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీ ఇవ్వాలి, మాకు ల్యాండ్ చౌకగా ఇవ్వాలి, మాకు పవర్ బిల్లు మాఫీ చేయాలి, మాకు లైసెన్స్ నిబంధనలు సడలించాలి, మాకు ట్రాన్స్పోర్ట్ అంటే మీరు మా రా మెటీరియల్ ఫ్రీ బాగా రావడానికి, మేము ప్రొడ్యూస్ చేసిన వస్తువులు పోవటానికి ట్రాన్స్పోర్ట్ లింకేజెస్ పర్ఫెక్ట్గా ఉండాలి, మాకు ట్యాక్సెస్ తగ్గించాలి, ఇన్కమ్ ట్యాక్సే కాదు, అప్పటికి ఇంకా జిఎస్టీ రాలేదు, ఎక్సైజ్ సుంకాలు తగ్గించాలి. ఇలా వాళ్ళ మొత్తం చెప్పారు. మాకేమేం కావాలి, ఏమేం కావాలి అని. మాకు రుణాలు ఇప్పించాలి, రుణాలపైన వడ్డీలు తగ్గించాలి, ప్రభుత్వమే కొంత వడ్డీ భరించాలి, ఇట్లా అన్నీ చెప్పారు. లాస్ట్ స్పీకర్గా నన్ను పిలిచారు. నేనన్నా, ఇవన్నీ చేస్తే నిజంగానే పరిశ్రమలు వస్తాయా? దీనికి ఉదాహరణ, నేను ఇక్కడికి వచ్చే ముందు ఆ ఎదురుగా మిర్చి బండి వాళ్ళ ఉన్నారు. అక్కడికి వెళ్ళాను. నిజంగానే ఎక్స్పెరిమెంట్ చేశాను. వెళ్ళి అడిగాను. మిర్చి తింటూ నాకు అలవాటు, ఎక్కడున్నా అడుగుతూనే ఉంటాను, ఎందుకంటే సమాచారం వస్తుంది కనుక. ఎన్ని బజ్జీలు వేస్తావు రోజు అని అడిగాను. అంటే రోజు ఒక 200 బజ్జీలు 300 బజ్జీలు వేస్తాను అన్నాడు. నేను అన్నాను వెంటనే, 300 బజ్జీలు ఏంటయ్యా, స్కేల్ పెద్దగా ఉండాలి, ఇప్పుడంతా ప్రపంచం మారిపోతుంది, నువ్వు ఇంకా పాతకాలంలో ఉన్నావు, 10,000 బజ్జీలు వేయాలి, కనీసం 5,000 బజ్జీలు వేయాలి. ఈ 300 బజ్జీలు ఏంటయ్యా, 200 బజ్జీలు ఏంటి అన్నాను. అంటే అంత ప్లేస్ ఎక్కడ ఉన్నది సార్, నాకు ఇక్కడ చిన్న బండి కదా అన్నాడు. అయితే నీకు ఇక్కడ మడిగ ఇప్పిస్తా, మీకు ఆ మడిగలో పెట్టుకో, నీకు రోడ్డు మీద కూడా ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు అన్నాడు. తర్వాత అంత కావాలంటే నా అన్ని ఉండాలి కదా సార్ అన్నాడు. లేదు, నీకు పెద్ద పొయ్యి, నీకు మొత్తం మిషనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తా అని. మరి కానీ నాకు అంత పిండి ఆయిల్ అంటే అవన్నీ కొనటానికి నీకు లోన్ ఇప్పిస్తా, ఎదురుగానే బ్యాంక్ ఉంది, బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకి లోన్ ఇప్పిస్తా, నువ్వు దాంతో మొత్తం నూనె బాక్సులు పీపాలు కొని పెట్టుకో, గ్యాస్ సిలిండర్లు ఒక 5 కొని పెట్టుకో, ఇక మామూలుగా ఉండొద్దు, బీభత్సంగా నీకు ఎంత లోన్ అవుతుందో అంత లోన్ ఇప్పిస్తా, ఇక నువ్వు బజ్జీలు 5,000 వేయాల్సిందే అన్న. నవ్వి, ఇదంతా కరెక్టే సార్, తినటోడు ఉన్నాడా సార్ అన్నాడు. బజ్జీలు తినటోడు ఉంటే నేనే ఎట్లన్నా చేసి తల తాకట్టు పెట్టైనా పెంచుకుంటా సార్ అన్నాడు. ఈ ఉదాహరణ ఇండస్ట్రియలిస్ట్ చెప్పి, ఆ బజ్జీల వానికి ఉన్న ఎకనామిక్స్ తెలివి ఇక్కడున్న ఇండస్ట్రియలిస్ట్కి లేదు. మీ వస్తువులు, మీరు తయారు చేసే వస్తువులు కొనటోడు ఉంటే మీరు ఏది లేకపోయినా ప్రొడ్యూస్ చేస్తారు. అల్టిమేట్గా కొనటోడు ఉండాలి. కొనవాడు లేకుండా మీకు ఏమి ఇచ్చినా, మీకు ఫ్రీగా ల్యాండ్ ఇచ్చినా, వాటర్ ఇచ్చినా, పవర్ ఇచ్చినా, పన్నులు మాఫీ చేసినా మీరు పెట్టరు. అంటే ఒక్కసారి పారిశ్రామికవేత్తలంతా తెలమోహేశారు. ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. అలా నిజంగా కూడా ఆన్సర్ లేదు. మిర్చి బండి వాడికి తెలిసిన ఎకనామిక్స్ వీళ్ళకి తెలియదా? కానీ వీళ్ళ ఆలోచనల్లా మాకు రాయితీలు కావాలి. ప్రజలకు కొనుగోలు శక్తి ఉంటే వస్తువుల డిమాండ్, సేవల డిమాండ్ పెరుగుతుంది. వస్తువులకు సేవలకు డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే ఆటోమేటిక్గా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఎంప్లాయీస్ అవసరం ఉంటుంది. ఉద్యోగాలు అంటూ కల్పించబడితే వారికి వేతనాలు వస్తాయి, మళ్ళీ వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, వాళ్ళు ఉత్పత్తి చేస్తే వాళ్ళు మళ్ళీ ప్రొడక్షన్ కావాలి. దీన్నే వర్చువస్ సైకిల్ అంటారు.
ఇందుకు భిన్నంగా ఇప్పుడు విషియస్ సైకిల్ ఉంది. అంటే ప్రజలకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలున్నా వేతనాలు సరిగా లేవు, వేతనాలు సరిగా ఉన్నా ఆ ధరలు బాగా ఉన్నాయి. దీంతో ప్రజలు కొనలేకపోతున్నారు. ప్రజలు కొనలేకపోయినప్పుడు ఉత్పత్తి డిమాండ్ ఉండదు, డిమాండ్ లేకపోతే ఉత్పత్తి చేయలేకపోతున్నారు, ఉత్పత్తి చేయలేకపోతే ఉద్యోగాలు పెరగడం లేదు. అందువల్ల ఈ విషియస్ సైకిల్ని బ్రేక్ చేసి వర్చువస్ సైకిల్లోకి రావాలి. ఇది గుర్తించాల్సిన అనివార్య పరిస్థితి కేంద్రానికి వచ్చింది. అందుకే ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ పెరగాలి అంటే ప్రజల చేతిలో ఆదాయం పెట్టాలి. అందుకొరకు మిడిల్ క్లాస్కు 1,00,000 కోట్ల రూపాయల మేరకు మేము ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చాం అని కేంద్రం ప్రకటించింది. అంత 1,00,000 రూపాయల మేరకు ట్యాక్స్ రిలీఫ్ ఇస్తే సహజంగానే మీకు 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళకు 80,000 మిగులుతాయి, 15 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకు 70,000 మిగులుతాయి, 24 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు 1,10,000 మిగులుతాయి. సో ఈ డబ్బులు వాళ్ళు అదనంగా వస్తువులు కొంటారు, సర్వీసెస్ వినిమయం చేస్తారు, దానివల్ల ఎకానమీ పెరుగుతుంది అనేది థియరీ. ఇక్కడ వరకు ఎవ్వరికీ అభ్యంతరం లేదు, అందరము కోరిందిదే, డిమాండ్ చేసిందిదే. ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేసిన తర్వాత ఇఫ్స్ బట్స్ పెట్టకూడదు, ఎందుకంటే ఇది మనం అడిగాము, మోడీ ప్రభుత్వం రియాక్ట్ చేసింది, లెటస్ కంగ్రాచులేట్. కానీ స్టోరీ అక్కడ ఆగదు. స్టోరీ ఎందుకు అక్కడ ఆగదంటే ఇది సరిపోతుందా ఎకనామిక్ గ్రోత్ను కిక్ స్టార్ట్ చేయడానికి? ఎందుకు అంటే భారతదేశంలో ప్రజలందరూ చేసే వస్తువులు సేవల వినిమయ ఖర్చు ఎంత? వాట్ ఈస్ ద టోటల్ ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్? 200 లక్షల కోట్లు. సో ఐఎమ్ రిపీటింగ్, టోటల్ ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అంటే ప్రజలందరూ కొనే వస్తువులు సేవలపైన చేసే ఖర్చు 200 లక్షల కోట్లు. ఇందులో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ద్వారా ఆర్థిక మంత్రి కల్పించిన వెసులుబాటు ఎంత? ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో చెప్పారు 1,00,000 కోట్లు అని. అంటే మరి 1,00,000 కోట్లు అంటే ఎంత? టోటల్ ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్లో 0.5%. సో 0.5% పెరిగితేనే ఆర్థిక వృద్ధి కిక్ స్టార్ట్ అవుతుందా అనేది క్వశ్చన్. ఆ మేరకు అవసరమే, దానికి ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ ఇదొక్క చర్య చేసి మిగతా ఏమి చేయదని అనలేదు కదా. సో అందువల్ల ఇది ముఖ్యమే, కానీ ఇది సరిపోతుందా? ఎందుకంటే ఇప్పుడు మొత్తం 7.5 to 8 crore ఐటీ కట్టే వాళ్ళు ఉంటే అందులో 4 కోట్ల మంది ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసే వాళ్ళు 7.5 to 8 crore ఉంటే అందులో యాక్చువల్గా ట్యాక్స్ కడుతున్న వారు 4 crores. ఈ 4 కోట్ల మందిలో 85% బెనిఫిట్ అవుతారు. అంటే తరతమ తేడాలతో వివిధ స్థాయిల్లో 3,20,000 మంది బెనిఫిట్ అవుతారు. 3,20,00,000 మంది 3,20,00,000 మంది బెనిఫిట్ అవుతారు. కాదని నేను అనడం లేదు. వీళ్ళు ఎంత టోటల్ పాపులేషన్లో అనేదే క్వశ్చన్. వెరీ మైన్యూట్, 2 to 3% మాత్రమే. అందువల్ల ఈ బూస్టు, ఈ స్టిమ్యులస్ సరిపోదు. మరి ఏం చేయాలి? దీంతో పాటు ఓవరాల్గా బడ్జెట్ సైజు పెరిగి ప్రభుత్వం చేసే ఖర్చు ఓవరాల్గా పెరిగితే బాగుండేది. కానీ పెరిగిందా? పెరగలేదు. మీరు లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్ 5% ఎక్కువ. నిన్న బడ్జెట్ ఎలాల్సి చెప్పాను, రఫ్గా చెప్పాను 5 to 6%. ఇప్పుడు అక్యురేట్గా చెప్తున్నాను 50 లక్షల కోట్లకు పైగా. ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే కేవలం 5% ఎక్కువ. ఇలా ఇన్ఫ్లేషనే అబోవ్ 5% ఉంది. అంటే రియాలిటీలో పెరిగింది ఏమీ లేదు. అంటే బడ్జెట్ సైజు పెరగలేదు. దెర్ వాజ్ నో ఫిజికల్ ఎక్స్పాన్షన్ బై గవర్నమెంట్. ఇక పోనీయండి, ఓవరాల్గా బడ్జెట్ సైజు పెరగలేదు, కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం పెట్టే ఆస్తుల కల్పన వ్యయం పెరిగిందా? అది నార్మల్గా నామినలే. ఇంతకుముందు చెప్పాను, కేంద్రము రాష్ట్రము కలిపి పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ప్రతిపాదించింది సుమారు 15 లక్షల కోట్లు. యాక్చువల్గా ఖర్చు చేసింది 13 లక్షల కోట్లు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ బడ్జెట్ దానికన్నా ఒక 3% ఎక్కువ కేంద్రము రాష్ట్రము నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఖర్చు పెట్టబోతోంది. దీంతో 3% అంటే ఎంత? మళ్ళీ ఇన్ఫ్లేషన్ కూడా తక్కువే. అందువల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచరు పెరగడం లేదు, టోటల్ ఎక్స్పెండిచరు పెరగడం లేదు. పోనీ మిడిల్ క్లాస్ కన్జంప్షన్ బాగా పెరగాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. 8th పే కమిషన్ వచ్చింది. అందువల్ల కొన్ని లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, సైనికులు ఉంటారు, వీళ్ళ జీతభత్యాలు పెరుగుతాయంటే ఈ బడ్జెట్లో అంచనా వేసింది ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల పైన
కేంద్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు ఒక 3% పెరుగుతుంది. సో అది కూడా అవకాశం లేదు. అంటే మరి ఏది లేనప్పుడు కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎట్లా పెరుగుతుంది? సో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరగటానికి ఈ ఆదాయ పన్ను రాయితీ సరిపోతుందా? ఇక్కడే అందరూ అడిగేది ఏంటంటే జిఎస్టీ కనుక తగ్గించగలిగితే, ఎందుకంటే ప్రభుత్వానికి జిఎస్టీ ద్వారా వచ్చే డబ్బులు బాగా వస్తున్నాయి. ఇయర్ అండ్ మంత్ మీరు రికార్డు స్థాయిలో దాదాపు 2 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ బడ్జెట్లో అయితే మీరు చూడండి మంత్లీ 2 lakh crores ఉంటుంది. ఇది ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ భారీగా జిఎస్టీ వసూలు పెరిగాయి. ఎందుకంటే అడ్డగోలుగా ఉంది జిఎస్టీ 18%. మీరు ఒక ఇన్సూరెన్స్ పాలసీ పైన 18%, కార్ల మీద 28%. ఓకే, కార్ అంటే లగ్జరీ గూడ్స్ కనుక దాని మీద 28% పెట్టారు. ఈవెన్ ఎగ్జామినేషన్ ఫామ్ మీద మీరు ప్రియాంక గాంధీ విమర్శించారు కూడా, ఎగ్జామినేషన్ ఫామ్ మీద 18% ఏంటని. పాప్కార్న్ లూజ్గా తింటే 5%, ప్యాక్ చేస్తే 12%, షుగర్ కలిపితే షుగర్ ఇంగ్రీడియంట్ షుగరీగా ఉంటే అది 18%. ఇలా పాప్కార్న్ కూడా అది కాస్తంత వేరే యాడ్ చేస్తే అది యాడ్ చేసి ప్యాక్ చేస్తే 18% లగ్జరీ అయిపోతుంది. ఇలా జిఎస్టీ అడ్డగోలుగా ఉంది. పెట్రోలియం డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాలు మామూలుగా లేవు. మీరు 100 రూపాయలు పెట్రోల్ డీజిల్ పైన ఖర్చు చేస్తే దాదాపు 50 రూపాయలు పన్నులే కడుతున్నాం కేంద్రానికి, రాష్ట్రానికి, ఎక్సైజ్ సుంకాలు, సెస్సులు. అందువల్ల అసలు సమస్య ఎక్కడుంది? మీరు ఇక ఇన్కమ్ ట్యాక్స్లో ఇచ్చిన రిలీఫ్ అయినా కేవలం ఐటీ కట్టే సాలరీడ్ మిడిల్ క్లాస్కి ఉపయోగపడుతుంది. వాళ్ళకు ఉపయోగపడాల్సిందే, ఎక్కడా అభ్యంతరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మాలాంటి వాళ్ళం గత 3 నెలలుగా అడుగుతున్నాను నేను ఇదే పని. అందువల్ల మరి అది సరిపోతుందా? మీరు జిఎస్టీ ఏమో 140 భారత్వాసియం మన మోడీ భాషలో చెప్పాలంటే, సో 140 crore భారతీయులకు ఉపయోగపడుతుంది. మీరు మీ 4 ఏళ్ల బిడ్డకు 5 ఏళ్ల పిల్లవానికి, 4 ఏళ్ళు అంటే బయటకు పంపం, 5 ఏళ్ల పిల్లవానికి డబ్బులు ఇచ్చారు, నాన్న నువ్వు వెళ్ళి చాక్లెట్ కొనుక్కొచ్చుకో, నువ్వు ఏదైనా తీసుకొచ్చుకో అంటే వాడు వెళ్ళి చాక్లెట్ కొనుక్కుంటే దానిపైన జిఎస్టీ పడుతుంది. సో ముసలావిడకు కావాల్సింది ఏదైనా కొన్నా కూడా జిఎస్టీ పడుతుంది. సో జిఎస్టీ పడని వస్తువు లేదు. మరి అక్కడ తగ్గిస్తే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కేవలం 3,20,000 మందికే, 3,20,00,000 మందికే లేదంటే 4 కోట్ల మంది ఐటీ కట్టేవాళ్ళు. అందులో ఇది బెనిఫిట్ అయ్యేది 85% పీపుల్. అందులో అంటే 3,20,00,000 పీపుల్కే బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ అదనంగా వచ్చిన ట్యాక్స్ రిబేట్, మరి పోనీయండి 4 crores బెనిఫిట్ అయింది అనుకుందాం. 4 కోట్ల మంది, 4 కోట్ల మంది బెనిఫిట్ అయ్యేది ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్, 140 కోట్ల మందికి బెనిఫిట్ అయ్యేది జిఎస్టీ. అందువల్ల జిఎస్టీని గనక తగ్గిస్తే కన్జంప్షన్ పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు హోటల్కి వెళ్ళి ఒక 5,000 ఖర్చు పెట్టారనుకోండి, ఒక ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళారు, ఒక 2,000 బిల్ అయింది. అందులో 18% జిఎస్టీ అనుకుంటాను బహుశా హోటల్ మీద. సో అంటే 3,600 మీ జిఎస్టీయే. సో 3,600 తగ్గించారనుకోండి, అందులో ఒక 12% చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా 6% తగ్గుతుంది. ఈ మేరకు మీరు మరోసారి హోటల్కి వెళ్తారు. సో అదొక అడ్వాంటేజ్ కదా. సో మీరు కన్జంప్షన్ పెరగాలి అంటే జిఎస్టీ తగ్గాలి. జిఎస్టీ తగ్గకుండా కన్జంప్షన్ పెరగదు. మీరు ఇవాళ ఉదాహరణకు 10 లక్షల కారు పైన మీరు 28% మీరు ఇలా ట్యాక్స్ అంటే 2,80,000 28% జిఎస్టీ ఉంటుంది 10 లక్షల కారు పైన. మీరు అందులో కాస్త ఒక 5% 6% తగ్గించారనుకోండి, 60,000 మిగులుతాయి. ఈ 60,000తో కారు కొన్నాం కదా, ఈ కారులో ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళొద్దామని వెళ్ళొచ్చు. దానివల్ల కన్జంప్షన్ పెరుగుతుంది. 2 సార్లు రెస్టారెంట్కి పోవచ్చు. కన్జంప్షన్ 1% తగ్గించండి, పోనీ 28 నుంచి 27 చేశారనుకోండి, ఒక 10,000 మిగులుతాయి. కారు కొన్న సందర్భాన అదే కారు తీసుకొని డైరెక్ట్గా రెస్టారెంట్ పోయి సినిమా చూసి వస్తారేమో. దానివల్ల కన్జంప్షన్ పెరుగుతుంది. అందువల్ల కన్జంప్షన్ పెరగాలి అంటే జిఎస్టీ తగ్గాలి. సో జిఎస్టీ తగ్గకుండా, పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాలు తగ్గకుండా మీరు కన్జంప్షన్ పెరగదు. అందుకే ప్రభుత్వాన్ని కోరేది మధ్యతరగతికి భారీ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చి 4 కోట్ల కుటుంబాలకు 4 కోట్ల మందికి మీరు ఉపశమనం ఇచ్చారు. జిఎస్టీని కూడా పెట్రోల్ డీజిల్ పైన పన్నులకు కూడా తగ్గించి నరేంద్ర మోడీజీ 140 కోట్లు 140 భారత్వాసియంకో రిలీఫ్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా కన్జంప్షన్ పెరిగి ఎకనామిక్ గ్రోత్ పెరిగి ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. నేను
ఇంకో వీడియోలో చెప్పాను మీకు లాఫర్ కర్వ్ అని. లాఫర్ ఎఫెక్ట్ వల్ల మీకు ఓవరాల్గా ఎకానమీ ఇంప్రూవ్ అయ్యి ఇంకా ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. వై డోంట్ యు ట్రై?